పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. అమ్మా మరియమ్మా, మా ప్రియ మరియమ్మా, మాకై నీ సుతుని ప్రేమతో వేడమ్మా. 7వ రోజు నవదన ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మనందరి ఉద్దేశంలో అర్పించుకుందాం. పూదోట బాలశౌరయ్య, లాజలత 28వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా ఇంతవరకు దేవుడు వారిని కాచి కాపాడిన కృతజ్ఞతగా, పూదోట సందీప్ మంచి జీవిత భాగస్వామి, అలాగే పూదోట ప్రకాష్ రావు, వెంకటరమమ్మ, అలాగే నాగోతు సుశీలమ్మ మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. పూదోట బాలశౌరయ్య, రాజలత 28వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్ బ్లెస్ యూ. చేస్తున్న మొదటి ఉద్యోగంలో మొదటి శాలరీ వచ్చినందుకు కృతజ్ఞతగా యేసు ప్రభువునకు మరియు మధ్యస్థ ప్రార్థన చేసిన మరియ తల్లికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ ప్రోగ్రాంను స్పాన్సర్ చేస్తున్న వారు గ్లోరీ ఇంకా ఎక్కువగా నిన్ను దీవించాలని ఇక్కడ దేవుని యొక్క సేవలో యూత్లో ఉన్నావు. దేవుడు నిన్ను ఆశీర్వించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ప్రణీత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవునట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఒక వ్యక్తి గొప్ప సాక్ష్యాన్ని ఇలా పంచుకుంటున్నారు. వింటుండగా మీకు విశ్వాసం కలిగి మీ ఇంటిలో కూడా అద్భుతాలు జరుగునుగాక. నా పేరు జాన్ ఫ్రెడ్రిక్. నేను ప్రతి నెల యూత్ మీటింగ్లో పాల్గొంటున్నాను. నేను మే మాసంలో ఉద్యోగం కోల్పోవడం వలన చాలా డిప్రెషన్లోనికి వెళ్ళిపోయాను. ఒక్క ఆదివారం నేను ఫాదర్ సిరిల్ గారి దగ్గర బ్లెస్సింగ్ తీసుకొని పెదప్ప ఫాదర్ గారు నన్ను ఆశీర్వదించి నీకు ప్రభు మంచి ఉద్యోగం ఇచ్చి 2 శాలరీ ఇస్తారు అని ప్రవచనం చెప్పారు. ఆ మరుసటి వారం నాకు జాబ్ కన్ఫర్మ్ అయినట్లు ఈమెయిల్ వచ్చింది. నా శాలరీ 4 times ఎక్కువగా ఉంది. అలాగే నేను ఎప్పుడూ ఫ్యూవల్ గురించి ఆందోళన చెందేవాడిని. ఒకరోజు 3 గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి ఎప్పుడు కార్లో ఫ్యూవల్ అయిపోతుందో అని ఆందోళన చెందుతున్నాడు. ఆ దేవుడు అతనిని సమృద్ధిగా దీవిస్తున్నాడు అని ప్రవచనం చెప్పారు. ఆ సమయం నుండి నేను చింతించడం మానేశాను. దేవునికి స్తోత్రం. అలాగే జాన్ విల్సన్, రెబేకా జాన్ మంచి ఆరోగ్యం, ఆర్థిక సమస్య నుండి విడుదల, మరియ ఫెల్సియా ఇంటర్వ్యూలో విజయం సాధించినట్లుగా ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఇంకొక వ్యక్తి తన సాక్ష్యాన్ని ఇలా పంచుతున్నారు. నా పేరు క్లారా జోస్ఫిన్. నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా దివ్యకారుణ్య జపమాల వీక్షిస్తూ ఉంటాను. నా తల్లి 4 సంవత్సరం నుండి ఎడమ చేతి నొప్పితో బాధపడుతుంది. 3 గంటల ప్రార్థన ద్వారా ఆమె సంపూర్ణ స్వస్థత పొందుకున్నది. అలాగే 3 గంటల ప్రార్థన ద్వారా అందరూ ఆశీర్వదింపబడే విధంగా దేవుడు మమ్మల్ని దీవించారు. గ్లోరీ, ఏంజల్, వర్ష, సోనిమేరీ, మహేష్, క్లారా జోస్ఫిన్ మంచి ఆరోగ్యం, ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. రాయప్ప అన్నయ్య కుటుంబంలో దేవుడు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం, పూజ సంపూర్ణ స్వస్థత, మంచి ఆరోగ్యం, జోసఫ్, దియా, లిసా, రిత్విక్ మంచి ఆరోగ్యం, జ్ఞానం కొరకు ఫాదర్ జోసఫ్ గారికి, ఫాదర్ సిరిల్ గారి వారి బృందమును ప్రభు మంచి ఆరోగ్యం దయచేసినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే వరదల బాధల వలన బాధపడుతున్నటువంటి అనేక మందికి త్వరలోనే ఈ పరిస్థితి నుండి విడుదలను దయచేసి గవర్నమెంట్ ద్వారా వేరే వ్యక్తుల ద్వారా సహాయం అందించినట్టు ప్రభుని ప్రార్థన చేద్దాం. అలాగే జాన్ అనే సహోదరుడు తమిళనాడులో మనకు ఎక్కువగా కోఆర్డినేటర్గా పనిచేస్తున్నటువంటి ఒక ఇంటర్వ్యూ కోసం వెళ్తుండగా దేవుడు ఫేవర్ దొరికి అధికారులు ఎదుట ఆయనకు మంచి ఉద్యోగం లభించినట్టు ప్రభుని ప్రార్థిస్తాం. అలాగే మనకు అనేక విషయాల్లో సహాయపడుతున్నటువంటి కుటుంబంలో ఇమ్మానువేల్ అనే వ్యక్తి జీవితంలో దేవుని చిత్తానుసారం మంచిగా ఆయన భవిష్యత్తును దీవించాలని ప్రభుని ప్రార్థించుకున్నాం. ఒక కుటుంబ ప్రత్యేకతలను నెరవేరినట్లుగా దేవుడు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా బిడ్డకు మంచి జీవిత భాగస్వామ్యం దొరికినట్లు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. గోపార్లారెడ్డి విజయకుమారి కుటుంబ ప్రత్యేకతలను నెరవేరినట్టుగా కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం, జీవన్ రెడ్డి బంగారు భవిష్యత్తు కొరకు కుటుంబ సభ్యుల ప్రత్యేకతలను నెరవేరినట్టుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు.
ఒక వ్యక్తి మంచి ఆరోగ్యం, మంచి జీవిత భాగస్వామి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. వీరితో పాటు మనందరి ఉద్దేశములను కూడా ప్రభువునికి అర్పించుకుందాం. ఈరోజు 7వ రోజు నవదిన ప్రార్థన. ఓ దయా కనికరము గల కన్య మరియమ్మ, పాపులకు శరణమా, మా పాపముల నిమిత్తము మీ కుమారుడిని యేసు అనుభవించిన కఠోర శ్రమలను చూచి మీరు పడిన వ్యాకులములను తలంచి మేము కుమిలిపోవచ్చున్నాం. వ్యాకుల భరితమైన మాత, నీవు కార్చిన కన్నీరును మాకు ఔదారముగా ప్రవగింపనివ్వండి. మా హృదయంలో చెడును కల్మషమును తొలగించి దైవ ప్రేమను మంచిని పెంచండి. ప్రేమమయుడైన తండ్రి దేవునికి తగిన బిడ్డలుగా జీవించినట్లు మమ్ము దీవించండి. మహా పరిశుద్ధ మాత, మీరును మీ భర్తయగు పునీత యోసేపు గారును బాలయేసును అనేక శరీర అపాయం నుండి కాపాడినట్లు మమ్మను సకల అపాయం నుండి కాచి కాపాడండి. మరి ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ ప్రజలందరినీ కాచి కాపాడండి. పులిని చూచి జింగ భయపడడంతో పారిపోయి పాదాల మాటున దాక్కునట్లు పాపులమైన మేము మీ నిర్మలమైన ఒడిని చేరి మీ అనురాగ హృదయంలో శరణు కోరి వచ్చి ఉన్నాం. మమ్మలను ఆదరించి సైతాను బారి నుండి రక్షించి దేవుని దరి చేర్చ ప్రార్థించుచున్నాము. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవర ప్రసాదం చేతాన్ని మరి అమ్మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రయింపడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొంసు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. పరిశుద్ధులు దేవుని చూస్తారని, నిర్మల హృదయులు ధన్యులని మత్తయి 5వ అధ్యాయం 8వ వచనం చెప్తుంది. Matthew chapter 5 verse 8 says, Blessed are the pure in heart, they will see God. ఈ రోజులలో పరిశుద్ధ మరియ తల్లి ప్రార్థన ద్వారా దేవుడు మన పరిశుద్ధత ద్వారా మనకు ఆశీర్వాదం దయచేయునుగాక, పరిశుద్ధతను దయచేయునుగాక. లూకా 1:30 వచనంలో దేవదూత మరియమ్మ భయపడకము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. Luke 1:30, the angel came and said, Mary, do not be afraid, for you have received favor from God. May that favor be upon us during this novena. ఆ అనుగ్రహం మనందరికీ నవదన ప్రార్థన ద్వారా వచ్చునుగాక. అలాగే సిరాగ్రంథం 24వ అధ్యాయం 18వ వచనంలో, నిర్మలమైన ప్రేమకు దైవ భీతికి నేను జనని, నేను శాశ్వతముగా ఉండుదానను కనుక దేవుడు తాను ఎన్నుకొనిన ప్రజలందరికీ నన్ను దయచేసెను. ఇది మరియ తల్లి కరెక్ట్గా పోల్చే ఒక వచనం. సిరాక్ చాప్టర్ 24:18 says, I am full of immaculate and love, and God has created me for those people for whom He has selected. పాడుదాం ఈరోజు, అమ్మా మరియమ్మ
మాకై నీ సుతుని బేడమ్మ పరిశుద్ధ తల్లి అని. అమ్మా మరియమ్మ, మా ప్రియ మరియమ్మ, మాకై నీ సుతుని ప్రేమతో వేడమ్మా. అమ్మా మరియమ్మ, మా ప్రియ మరియమ్మ, మాకై నీ సుతుని ప్రేమతో వేడమ్మా. పరిశుద్ధ మరియమ్మ, మాకై వేడమ్మా. రక్షకుని మాత, మాకై వేడమ్మా. నిర్మల మాత, మాకై వేడమ్మా. కన్యకల కన్యక, మాకై వేడమ్మా. క్రీస్తుని మాత, మాకై వేడమ్మా. అనుగ్రహ మాత, మాకై వేడమ్మా. విరక్తత్వ మాత, మాకై వేడమ్మా. అమలోత్సవి మాత, మాకై వేడమ్మా. ప్రేమగల మాత, మాకై వేడమ్మా. స్తుతికి పాత్ర మాత, మాకై వేడమ్మా. మంచి యోచన మాత, మాకై వేడమ్మా. వినయశీలి మాత, మాకై వేడమ్మా. అమ్మా మరియమ్మ, మాకై మరియమ్మ, మాకై నీ సుతుని ప్రేమతో వేడమ్మా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపములే పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. సృష్టికర్తకే మాత, ఆమెను దేవుడు ఎప్పుడో ఎన్నుకొన్నాడు. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ఈ సందడికి స్త్రీ సందడికి అని పేర్కొన్నప్పుడే అక్కడే ఫస్ట్ పుస్తకంలోనే 3వ అధ్యాయంలోనే మరియ తల్లి గురించి రెఫరెన్స్ ఉంది. ఎస్, వెరీ ఫస్ట్ రెఫరెన్స్ ఆఫ్ మమ్మ మేరీ ఇస్ నాట్ ఇన్ ద న్యూ టెస్టమెంట్, ఓల్డ్ టెస్టమెంట్. Genesis chapter 3 verse 15. Between you, your offspring, and the woman's offspring. That is the woman Jesus mentions under the cross. ఆ స్త్రీ గురించే మరియ తల్లి గురించి సిలువ క్రింద స్త్రీ అని ప్రభు మెన్షన్ చేస్తాడు. పరమగీతం
2వ అధ్యాయం 1వ వచనం, నీవు సారోణున పూచిన గులాబీన కొండ కోణలో వికసించిన లిల్లిని పవిత్ర దీపస్తంభము మీద దీపము వెలిగినట్లే. సీరాగ్రంథం 26వ అధ్యాయం 17వ వచనం, సుందరమైన తనువు మీద ఆమె ముఖము మెరుగుచుండెను. మీకు తెలుసు, రెవల్యూషన్ దర్శన గ్రంథం 12వ అధ్యాయంలో నక్షత్రం ఆమె కిరీటం, ఆమె సూర్యుని వస్త్రముగా ధరించినది, అందువలన ఆమె మెరుస్తూ ఉన్నది. షీఈస్ షైనింగ్ లైక్ ఎ స్టార్. మమ మేరీ మహిమా పాత్రం, సృష్టికర్తకు మాత, శక్తిగల కన్యక, దయగల కన్యక, రోజా పుష్పమా, దావీదు గోపురమా, ఎన్ని వృద్ధులు ఆమెకి పరాదాం, తుదిద్దాం. బిడ్డలుగా వృద్ధులు మనకు కూడా లభించునుగాక. సృష్టికర్త మాత మాకై వేడమ్మా, శక్తిగల కన్యక మాకై వేడమ్మా, దయగల కన్యక మాకై వేడమ్మా, జ్ఞాన పాత్రమా మాకై వేడమ్మా, మహిమా పాత్రమా మాకై వేడమ్మా, భక్తి పాత్రమా మాకై వేడమ్మా, రోజా పుష్పమా మాకై వేడమ్మా, దావీదు గోపురమా మాకై వేడమ్మా, అమ్మా మరియమ్మ మాకై మరియమ్మా, మాకై యేసుని ప్రేమతో వేడమ్మా. ఆ మహిమ, ఐశ్వర్యం, ఆనందం, ఆ వికసించే భాగ్యం మనకు లభించునుగాక. ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దర్శన గ్రంథంలో 11వ అధ్యాయం 12వ వచనాన్ని అధ్యాయాన్ని మనం చదువుతుంటే ఫస్ట్ మందసం పైకి నుంచి కిందికి రావడం, వెంటనే అక్కడ మరియ తల్లి అక్కడ మరొకసారి దర్శనం ఇవ్వడం, ఇవన్నీ దేనికి గుర్తంటే ఆమె దేవుని యొక్క మందసం అంటే దేవుని మోసిన తల్లి. షీ వాస్ లైక్ అ టెబర్నాకల్ or Ark of the Covenant. She carried Jesus. That's why we call her in Telugu Vagdana Mandasam. We call her as a Ark of the Covenant, and she is the one who carried Jesus. ఆమె ఎక్కడ ఉన్నా
ఆ యేసు ప్రభు ఎక్కడ ఉన్నా అక్కడ మరియ తల్లి ఉంటుంది. ఈరోజు మన మధ్యలో నవదిన ప్రార్థన ద్వారా మరియ తల్లి ప్రత్యేక విజ్ఞాపన ప్రార్థన మీకు ఆశీర్వాదముగా మారునుగా. కీర్తన 45:9 రాజపుత్రికలు నీకు కొలువు చేయుదురు, రాణి మేలిమి బంగారు నగలతో పైకెగిసి నీ కుడి పార్శ్వమున నిలుచుండును. యు సీ the princes and the prince, all of them will serve you and they will continue to be your assistants. Psalm 45:9. ప్రార్థనతో పాడదాం. ఆరోగ్య మాత మాకై వేడమ్మ, పాపుల శరణమ్మ మాకై వేడమ్మ, శ్రామిక ఆదరమా మాకై వేడమ్మ, క్రైస్తవుల సహాయ మాత మాకై వేడమ్మ అని పాడదాం. బంగారు ఆలయమా మాకై వేడమ్మా, వాక్శత మందసమా మాకై వేడమ్మా, మోక్షపు వాకిలి మాకై వేడమ్మా, ఉదయపు నక్షత్రమా మాకై వేడమ్మా, ఆరోగ్య మాత మాకై వేడమ్మా, పాపుల శరణమా మాకై వేడమ్మా, శ్రామిక ఆదురవా మాకై వేడమ్మా, క్రైస్తవుల సహాయ మాత మాకై వేడమ్మా, అన్నా మరియమ్మా మాకై మరియమ్మా, మాకై ప్రేమతో వేడమ్మా. క్రైస్తవులందరూ యుద్ధంలో ఆ తల్లి మీద ఆధారపడి ప్రార్థించినప్పుడు గెలిచారంట. అందుకే క్రైస్తవుల సహాయ మాత. క్రైస్తవులైన మనందరికీ మాత్రం కాదు, అందరికీ సహాయ మాత. రోజు వేళాంగణిలో అన్ని మతాలు కలుస్తున్నాయి, దండోపదడముగా ప్రజలు వెళుతున్నారు. మీరు కూడా ప్రార్థించండి, అద్భుతాలు పొందుకోండి అని నవదన ప్రార్థనలో దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఒకటి తర్వాత ఒకటి క్లిష్ట పరిస్థితి రాష్ట్రములలో, దేశములలో, ప్రపంచంలో. అందుకే రోజు అమ్మ మరియ తల్లి ప్రార్థన ద్వారా ఆమె మనలందరినీ యేసు ప్రభు హృదయంలో భద్రంగా దాచుకోవాలని ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎవ్రీ డే we see lot of disturbances in the country, in the states and in the world. That's why we pray for special protection through Mama Mary, through Jesus. ఈరోజు కూడా ప్రార్థిస్తాం. యేసువా
యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుని ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును, నా గృహమును, నా కుటుంబమును, నా కుటుంబమును, మా రాష్ట్రములను, మా రాష్ట్రములను, రాష్ట్ర ప్రజలను, రాష్ట్ర ప్రజలను, DMI 24/7 గ్రూపును, DMI 24/7 గ్రూపును, దివ్యవాక్య కేంద్రమును, దివ్యవాక్కు కేంద్రమును సకల కీడుల నుండి కాపాడును గాక. సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురు గాక. ఎన్నటికీ వినాశనము చెందకుందురు గాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను, సంతోషముగాను, మరణములో నమ్మకముగాను, మరణములో నమ్మకముగాను, మరియు సదాకాలమున మరి సదాకాలమున మహిమగాను ఉండును గాక. మహిమగాను ఉండును గాక. ఆమేన్. ఆమేన్. నవదిన ప్రార్థన ద్వారా అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు జరుగుతుందని నమ్మి మనం చెప్తున్నాం. యేసువా, నేను నమ్ముచున్నాను. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. Through this Navina prayer through Mama Mary to Jesus, we believe, and that's why we say, Jesus, I trust in you. Jesus, I trust in you. వేలాంగణి మాత, మా కొరకు ప్రార్థించండి. ఆరోగ్య మాత, మా కొరకు ప్రార్థించండి. అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్, Pray for us. అవర్ లేడీ ఆఫ్ వేలాంగణి, Pray for us. పునీత ఫాస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, Pray for us. ప్రేమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ శుభవార్త. ముందుగానే ఈ ప్రకటన చేయడానికి కారణం, మీరు బుక్ చేసుకుంటూ త్వరపడి ఈ యొక్క ఆలోచన చేసుకుంటూ ఈ 2 వడకాల్లో పాల్గొనే అవకాశంలో ఉన్నాయి. మొదటిగా దంపతుల వడకం, కపుల్స్ రెట్రీట్, భార్యాభర్తలు ఇద్దరు కలిసి ప్రత్యేకంగా దేవుని యొక్క అనుభూతిని పొంది తిరుకుటుంబం వలె జీవించుటకై అక్టోబర్ 1 సాయంత్రం నుండి మరి 4వ తారీఖు సాయంత్రం వరకు ప్రత్యేక వడకం ఇక్కడ మీకోసం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అదే టైంలో పిల్లల వడకం కూడా ఇదే స్థలంలో ఇంకొక హాల్లో ఏర్పాటు చేసి ఉన్నాం. అందువల్ల పిల్లలంటే 5వ క్లాస్ నుండి 10వ క్లాస్ వరకు చదువుతున్నటువంటి బిడ్డలు, అలాగే ఒకవేళ తల్లిదండ్రులతో వచ్చిన పిల్లలు ఒకవేళ ఉంటే వారిని వాళ్ళ వయసును బట్టి మరి ఎన్నుకుంటాం. దయచేసి ఈ విషయాన్ని అందరికీ తెలియచేయాలని మనవి చేస్తూ ఉన్నాం. వెంటనే దయచేసి త్వరపడి మీరందరూ కూడా కపుల్స్ రెట్రీట్ కోసం రూమ్స్ బుక్ చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాం. రూమ్స్ బుక్ చేసే వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి ప్రకటన, మీరు ఒక్కసారి ఫుల్ అమౌంట్ పేమెంట్ చేయాలి. కారణం దేనికంటే చాలామంది లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేస్తున్నారు. రావాలని అనుకునే వాళ్ళకి అవకాశం లేకుండా ఉన్నది. కావున అండర్స్టాండ్ చేసుకోండి. ఫుల్ పేమెంట్ ఇవ్వాలి, అది రీఫండ్ ఇవ్వబడదు. మీరు ఆలోచించుకుంటూ ఈ యొక్క వడకంలో పాల్గొనడానికి సిద్ధపడాలని మనవి చేస్తూ ఉన్నాను. దిస్ ఈస్ ఎ స్పెషల్ అనౌన్స్మెంట్ విత్ అ గుడ్ న్యూస్ ఫర్ ద కపుల్స్ అండ్ ఆల్సో చిల్డ్రన్. ఇట్ ఈస్ స్టార్టింగ్ ఆన్ October 1st evening up to October 4th evening, and we will be having special retreat for the couples and children. Children means from 5th class to 10th class, and those children who come along with the mom and dad, if they irrespective of the age, we will not meet you. దయచేసి ఈ విషయాన్ని అందరికీ తెలియచేయండి. ప్లీజ్ కన్వే దిస్ మెసేజ్ టు ఆల్ ద పీపుల్. దోస్ హూ ఆర్ కమింగ్ ఫర్ ద రెట్రీట్, కైండ్లీ బుక్ యువర్ rooms ahead of time so that you will be able to be admitted, and you have to pay the full payment, and it will not be refunded because many people at the last minute cancel and other people are not able to participate. Please understand, and God bless you. మరియ తల్లికి చాలా పేర్లు, అందుకే దాన్ని పాటగా ఈరోజు పాడుతాను. సన్మనస్కుల రాగిని, పితరుల రాగిని, దీర్ఘదర్శుల రాగిని, అపోస్తుల రాగిని, వేద సాక్షుల రాగిని, స్తుతిల యాకుని, కన్యాస్త్రుల రాగిని, పునీతుల రాగిని. ఆమెను చాలామంది పునీతులు ఆమె శరణు కోరుకున్నారు. వాళ్ళ చరిత్రలో వాళ్ళు ఎక్కువగా ఆశీస్సులు యేసయ్య ద్వారా, మరియ తల్లి ద్వారా పొందుకున్నారు.
దాన్ని తలంచే పాట ఈరోజు మనం పాడుతున్నాం. మరియ తల్లితో పాటు మనం స్తుతి గీతములు పాడే దినములు మన జీవితంలో వచ్చునుగా. లూకా 1వ అధ్యాయంలో ఎంత గొప్ప స్తుతి గీతములు పాడింది. అందుకే మనం కూడా అలా పాడటానికి ఒక అవకాశం. నవదిన ప్రార్థన మీ దుఃఖాన్ని ఆనందకరమైన పండుగగా పాటగా మార్చే రోజులు వచ్చునుగా. మే యూ హ్యావ్ యువర్ ఓన్ మ్యాగ్నిఫికెట్ ఆఫ్టర్ దిస్ నవీనా ఇన్ యువర్ ఓన్ ఫ్యామిలీ, ఇన్ యువర్ పర్సనల్ లైఫ్. పాడుదాం. అమ్మ మరియమ్మ మాకై ప్రార్థించమ్మా, నీ కుమారుడు యేసయ్యను. సన్మసముల రాజ్ఞి మాకై వేడమ్మా, పితరుల రాజ్ఞి మాకై వేడమ్మా, దీర్ఘదర్శుల రాజ్ఞి మాకై వేడమ్మా, అపోస్తుల రాజ్ఞి మాకై వేడమ్మా, అమ్మ మరియమ్మ మా ప్రియ మరియమ్మ, ప్రేమతో వేడమ్మా, వేద సాక్షుల రాజ్ఞి మాకై వేడమ్మా, స్తుతియుల రాజ్ఞి మాకై వేడమ్మా, కన్యాస్త్రీల రాజ్ఞి మాకై వేడమ్మా, పునీతుల రాజ్ఞి మాకై వేడమ్మా, మాకై వేడమ్మా ఆరోగ్యమాత. ప్రార్థన అద్భుతం చేసే ప్రార్థనగా మారునుగా. ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దయచేసి గమనించండి. అక్టోబర్ నెలలో ఒక 4 రోజులు దంపతుల మరియు పిల్లల వడకం జరుగుతుంది. ఆల్రెడీ మరి రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. దయచేసి మీరందరూ కూడా రూమ్స్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేస్తే మీకు దొరకదు. అందువలన ఒకవైపు మీ పిల్లలకు సెపరేట్గా, మీ పిల్లలతో వస్తే పిల్లలకు సెపరేట్గా ఒక హాల్లో, అలాగే భార్యాభర్తలకు సెపరేట్గా ఈ జ్ఞాన వడకం మరియు ప్రత్యేక అభిషేక సాంగ్యములు కుటుంబాన్ని దీవించే ప్రత్యేక ప్రార్థన 4 రోజులు జరుగుతున్నాయి. అక్టోబర్ నెలలో డేటు చూసుకోండి, మీరు ప్రార్థించండి. మంత్ ఆఫ్ అక్టోబర్ 4 days we are having special retreat for the children and for the couple October 2nd onwards. So please come and be blessed in a special way, and you can approach the reception
You can call upon that number in the screen and they will tell you the whole information. One book ahead of time, or is last minute you may not get a chance. One side couples, another side your children will have a retreat and be blessed. వచ్చే ఆదివారం మీకు తెలుసు అమ్మ మరియ తల్లి వేలాంగణి మాత ఈ స్వరూపంతో ప్రదక్షిణతో మనం హాల్లో ప్రత్యేక పండుగ జరపబోతున్నాం. అదే రోజున మా సంస్థ SVD సోచితాస్ వర్బి దివెని దైవవాకు సభ సొసైటీ ఆఫ్ ద డివైన్ వర్డ్ 150 రోజులు వసంతకాలంలో ప్రవేశిస్తూ ఉన్నాం. 150 years old our society is. 1875 September 8th it began in a small way. చాలా విషయాలు ఆ రోజు మీరు నేర్చుకోవచ్చు. రండి ఒక్కరోజు వస్తే 2 ఆశీర్వాదాలు మీకు జరుగుతాయి. మీరు ప్రార్థించండి, మా కోసం కూడా ప్రార్థించండి. మీరందరూ కూడా నవదిన ప్రార్థనలో నవ అంటే 9 రోజులే కదా ఫాదర్ అని 10 రోజులు పెట్టుకున్నారు కదా అని కొంతమందికి డౌట్. ఎందుకంటే వేలాంగణిలో 29వ తారీఖునే జెండా ఆవిష్కరణ జరుగుతుంది. కావున అదే దినమున మనం కూడా స్టార్ట్ చేసాం. ఒక బోనస్ రోజు మనం తీసుకుంటున్నాం. ఇంకా 3 రోజులు ఉన్నాయి నవదిన ప్రార్థనలు. ఎస్, వేలాంగణి దే హ్యావ్ ఫ్లాగ్ హాయిస్టింగ్ ఆన్ August 29th and that is why we are also having 10 days, though it is got novena 9 days, 10 days we are having 3 more days to go. అందరికీ విషయాన్ని తెలియచేయండి, అందరూ సిద్ధపడండి, రండి. క్లిష్ట పరిస్థితి నుండి రాష్ట్రములను దేశములను కాపాడుటకు అమ్మ మరియ తల్లి ప్రార్థన మనకు సహాయపడును గాక. చివరి ప్రార్థనతో ముగిస్తాం. పాడుదాం, స్తుతిద్దాం, ఆరాధిద్దాం. అమ్మా మరియమ్మ, మా ప్రియ మరియమ్మ, మా ప్రియుని ప్రేమకు వేళమ్మా. అమ్మా మరియమ్మ, మా ప్రియ మరియమ్మ, మా ప్రేమకు వేళమ్మా. నిష్కలంకరాత్రి మాకై వేళమ్మా. మోక్షారోపణ రాత్రి మాకై వేళమ్మా. జపమాల రాత్రి మాకై వేళమ్మా. సమాధాన రాత్రి మాకై వేళమ్మా. శ్రీసవరాత్రి మాకై వేళమ్మా. గురువుల రాత్రి మాకై వేళమ్మా. కుటుంబాల రాత్రి మాకై వేళమ్మా. సత్ప్రసాద రాత్రి మాకై వేళమ్మా. అమ్మా మరియమ్మ, మాకై మరియమ్మ, మాకై యేసుని ప్రేమతో వేళమ్మా. వేలాంగణి మాత మా కొరకై ప్రార్థించండి. ఆరోగ్య మాత మా కొరకై ప్రార్థించండి. అవర్ లేడీ ఆఫ్ వేలాంగణి, అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్ Pray for us. ప్రార్థించి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా రాష్ట్రంలో వేదనలతో ఉన్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నవదిన ప్రార్థనలు పాల్గొంటున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా సంస్థ కోసం ఆదివారం ఇక్కడికి వచ్చి ప్రార్థిస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆరోగ్య మాత పండుగను ఘనంగా కొనియాడటానికి ఆదివారం ఇక్కడికి వస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం ప్రార్థిస్తున్న DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నవదిన ప్రార్థనలో స్పాన్సర్ చేసిన కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు
మరణము ద్వారా మా మీదను నవదిన ప్రార్థనలో రోజు 6:30 పూజలో పాల్గొంటున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ బయట జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీద లైవ్ చాట్ ద్వారా ప్రార్థన అడుగుతున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అన్ని పుణ్యక్షేత్రంలో జరగబోతున్న పండుగలకు వస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. సాలమోన్ రాజు మహిమ రూప గీత మీ అందరినీ దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. లంగ్స్ మొత్తం పాడైపోయింది. ఆ వ్యక్తిని నూతన లంగ్స్ ఆ ఫంక్షన్ అయినట్టు దేవుడు మీ లంగ్స్లో ఒక నూతన క్రియ చేయబోతుంది. దేవుడు క్రియ చేయబోతుంది. గాడ్ ఈస్ గోయింగ్ టు యాక్ట్ ఇన్ యువర్ లంగ్స్. తల వంచదాం. రైట్ సైడ్ చెస్ట్ భాగంలో ఒక వ్యక్తికి ఉన్న బాధ నుండి దేవుడు ఆశీర్వదిస్తూ ప్రభు మీతో వేలాంగణి మాత పండుగ ద్వారా దీవెనచునుగాక. The blessing of the Almighty God, the Father, Son and the Holy Ghost through Our Lady of Velangani perform miracle and bless you, keep you safe, make your testimony now and forever. మాకై మీ సుతుని ప్రేమతో వేడమ్మ వేలాంకణి మాత ఆరోగ్య మాత.